తెచ్చుకున్నప్పుడే మన ఉద్యోగాలు మనకు వస్తాయి. అప్పటి వరకు మనం పోరాటం చేయవలసిందే. మరి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలలో మనం ఈ ప్రాంత స్థానిక ఉద్యోగాలు స్థానికులకే ఉండాలి. అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్టింగ్స్ కూడా 30% ఉద్యోగాలు మనకు ఉండాలి. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల్లో కూడా మనకు ఉండాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టాన్ని తయారు చేసిన ఆదివాసీ మేధావులు మరి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రభుత్వానికి సమర్పించినప్పుడు మరి దాన్ని మరి ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఖచ్చితంగా మనకు షెడ్యూల్ ప్రాంత నియామకాల చట్టం చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు ఆయన ఖచ్చితంగా ఈ హామీని నెరవేర్చేటట్టు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆదివాసీ నాయకులు ప్రయత్నం చేయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వ నాయకులకు ఉంది. కాబట్టి వాళ్ళ బాధ్యతగా తీసుకోవాలి. అంతేకాని ఈ రోజు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి అధికారాన్ని వెళ్ళబెడుతూ రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఆదివాసీ ప్రాంతాల్లో ఓట్లు అడగడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రోజు మీరు ప్రయత్నం చేస్తేనే రేపు పంచాయతీ ఎలక్షన్ లో మీరు ఓటు హక్కు అడిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి కూటమి నాయకులు అందరూ ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో, అలాగే జనసేన నాయకులు ఉన్నారో, తెలుగుదేశం నాయకులు ఉన్నారో, మీరందరూ ముఖ్యమంత్రి గారిని కలిసి వెంటనే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేయాలి. అలాగే టీఎస్సీలో మరి మన టీఎస్సీలో జరిగింది. మరి టీఎస్సీలో ఏం చేశారో తెలియని పరిస్థితి. టీఎస్సీలో ఉద్యోగ నియామకాల చట్టం చేయవలసిన బాధ్యత అంటే తీర్మానం చేసి మరి మన షెడ్యూల్ ప్రాంతాలకి కావాల్సిన నియామకాలు కానీ పరిపాలన విధానం కానీ టీఎస్సీలోనే జరుగుతుంది. కాబట్టి టీఎస్సీలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మనకి 7 ఎమ్మెల్యేలకి అలాగే టీఎస్సీలో ఉన్న మెంబర్స్కి ఉంది. మరి ఇంతవరకు టీఎస్సీలో ఏం జరుగుతుందో తెలియదు, మన మంత్రులు ఏం చేస్తున్నారో తెలియదు, మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియదు. మనకు ముఖ్యంగా మనకు ప్రభుత్వం ఎక్కడ ఎవరున్నా కానీ మనకు టీఎస్సీ మనకు అత్యంత విలువైనది. కాబట్టి టీఎస్సీ గిరిజన సలహా మండలిలో నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి బాగుంటుంది. కాబట్టి మీరు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేల మీద ఉంది. ప్రతి ఎమ్మెల్యే మీద ఉంది. మనకున్న 7 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా దీని మీద కృషి చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున ఆదివాసీ ఎమ్మెల్యేలకి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మిగతా నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి భారత ఆదివాసీ పార్టీ మరి ఎప్పుడు ఆదివాసీ పక్షాన ఖచ్చితంగా ఉండి పోరాటం చేస్తుంది. ఆదివాసీ పార్టీ ఆదివాసీ పక్షాన ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ఆదివాసీ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ భారత రాజ్యాంగం ఉందంటే అది ఆదివాసుల కోసం ఏర్పాటు చేసినటువంటి మినీ రాజ్యాంగం. సో ఆ మినీ రాజ్యాంగంలో గిరిజన ప్రాంతంలో సర్వాధికారులంతా కూడా పొందుపరచబడి ఉంటుంది. సో అటువంటిప్పుడు మీరు ఎవరు ఎక్కడ ఏ విధంగా నిరుత్సాహపడవలసినటువంటి పని లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో 70% మించి ఉద్యోగ రిజర్వేషన్ అమలవుతున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. మన రాష్ట్ర పక్క రాష్ట్రంలో తమిళనాడులో 69% ఉద్యోగ నియామకం చట్టం ద్వారా వాళ్ళు రక్షించుకోబడుతున్నారు. అంటే అది మనకు వర్తిస్తుందా లేదా? కాబట్టి అతి త్వరలోనే అతి తక్కువ సమయంలోనే అనేక ఉద్యమాల ద్వారా మనం ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి మనం ఏదైతే కోరుకుంటున్నామో మనం కోరుకునేటటువంటి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం సాధించుకోవడం కోసం ఒక్కరైనా ఇద్దరైనా ఎంతమంది ఉన్నా కూడా మీ వెనకాల ఆదివాసీ చేసి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం వెన్నంటే ఉండి ఉద్యమాలు నడిపించి మీ అందరికీ రావాల్సినటువంటి ఉద్యోగాన్ని సాధించడం కోసం ముందు వెనుక ఉంటుందని చెప్పేసి మీ అందరికీ సమీనంగా చెప్తాను. ఇది ప్రారంభం మాత్రమే. ఆదివాసీ చైతన్య యాత్ర ఈరోజు మనం ఆరంభించాము, ముగించలేదని చెప్పేసి అందరికీ తెలియజేస్తాము. అతి త్వరలోనే అనేక దశాల వారీగా ఉద్యమాలు మొదలుపెట్టి 1,00,000 మందితో పాడేరు నడిపొడ్డున ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి జేఏసీ మరియు అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం సిద్ధంగా ఉంది.
దానికి మీరంతా కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే అడవి మనది, ఇక్కడ ఉన్నటువంటి చెట్లు మనది, అస్తిత్వాన్ని కోల్పోతున్నాం, ఉనికిని కోల్పోతున్నాం. అభివృద్ధి పేరుతో అనేక రకాల దోపిడీ ఇక్కడ జరుగుతూ ఉంటే కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి హైడ్రో పవర్ ప్రాజెక్టు వంటి అటువంటి వాటిని తక్షణమే ప్రభుత్వం నిలుపుదల చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. జోనల్ వ్యవస్థ ఇక్కడ ఉండే అధికారులకు తెలిసి జరిగిందా లేదా పార్టీ నాయకులకు తెలిసి చేశారా, తెలియకుండా చేశారా? జోనల్ వ్యవస్థ విషయంలో చాలా అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి విషయం చాలా బాధాకరం. పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి, నర్సీపట్నం వదిలేసి ఈ రాష్ట్రానికి దూరంగా ఉన్న అల్లూరు జిల్లా, ఒరిస్సా రాష్ట్రానికి దగ్గర ఉన్న ఈ జిల్లాను తీసుకెళ్లి ఎక్కడ ఉన్న కాకినాడలో పడగలని చూస్తూ ఉన్నటువంటి మన నాయకుల తీరు చాలా దుర్మార్గ చర్య. దీన్ని ప్రజాప్రతినిధులు, ప్రజానాయకులు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి యథాతథంగా జోన్ 1ను ఇక్కడే జోన్ 1లోనే కొనసాగించాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. మరి సమయం ఎక్కువైంది. మిత్రులు పెద్దలు ఆదివాసీ జేఏసీ కన్వీనర్ మన త్వరగానే మాట్లాడాల్సి ఉంది కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ఉత్సవ అభినందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. వర్దిల్లాలే 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 వర్ది చేయాలే చేయాలి చేయాలే చేయాలే చేయాలి చేయాలే చేయాలి ఇవ్వాలే ఇవ్వాలి చేయాలే చేయాలి